హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ పప్పొంగలి విత్ చట్నీ కాంబినేషన్. అయితే ఈ రెసిపీస్ ఎలా చేయాలనేది చూద్దాం. మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇదిగోండి, ఇట్లా పెద్ద గిన్నె తీసుకోండి. ఇలా తీసుకొని ఇప్పుడు నేను ఈ గ్లాస్ తో 2 బియ్యం పోస్తున్నానండి. 2. ఇదిగోండి, 25 వంతు బియ్యం పోసాను. ఇప్పుడు ఈ ఇంకో 25 వంతు మనం పెసరపప్పు పోసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా పెసరపప్పు తీసుకోవాలి. మనము ఎంతైతే పోసుకుంటున్నామో ఆ 25 వంతు పెసరపప్పు పోసుకోవాలండి. పోసుకొని దీంట్లో పోసేసుకొని కలుపుకోవాలి. నేను ఆల్రెడీ పోసేసుకున్నాను, అందుకని ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను. కడుక్కోవాలండి. కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. దీనికి 1కి 4 పోసుకోవాలండి. నేను మొత్తం 2.5 పోసాను. మొత్తం 10 నీళ్లు పోయాలి. 1, 2. ఇప్పుడు 2.5కి మనం ఇట్లా ఎసరు వేసుకున్నాం కదా, దీంట్లోనే జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర, రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఎసరులోనే. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టుకుందామండి. కుక్కర్లో పెట్టుకొని పెట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు కుక్కర్ పెద్ద కుక్కర్ అండి. ఇది కుక్కర్ విజిల్స్ 4 విజిల్స్ రాగానే ఆపేద్దాం. కేవలం 4 విజిల్స్ చాలండి. ఇదిగోండి, ఇట్లా ఒక జార్ తీసుకోండి. జార్లో కొబ్బరి వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎందుకు వేసానంటే స్పైసీ కొంచెం ఘాటు కావాలని చెప్పి వేసానండి. సో స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి పచ్చిమిరపకాయలు. ఎందుకంటే మనం వేసుకునే గుళ్ళు ఆల్రెడీ నేను వేయించుకున్నానండి. వేయించుకున్న శనక్కాయ గుళ్ళు పోస్తున్నాను. గుళ్ళు తీపి ఉంటది, కొబ్బరి తీపి ఉంటది కాబట్టి నేను ఆ పచ్చిమిరపకాయలు వేసాను స్పైసీనెస్ కోసము. కొంచెం పుటాని వేసుకుందామండి. కొంచెం పచ్చడికి సరిపడా ఉప్పు, చింతపండు కొంచెం తడిపి ఇట్లా వేసుకోండి. ఇది వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. నేను ఇవాళ కార్తీక మాసం అని వెల్లుల్లి వేయట్లేదు లేదు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా మిక్సీ పెట్టుకుందాం మెత్తగా. ఇప్పుడు మనము దీనికి తాలింపు వేసుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. 1 స్పూన్ తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేగిపోయింది, ఆపేస్తున్నాను. ఇంట్లో నేను తాలింపు వేసేస్తున్నాను అండి. అంతే అండి, పచ్చడి అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా వేసుకొని కలిదిప్పేసేసుకొని ఈ సెక్షన్ పచ్చడి సెక్షన్ వరకు అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాము. అయితే ఇంత గట్టిగా ఉంచుకోకండి, వాటర్ పోసుకొని లిక్విడ్ ఫార్మేట్లోకి తెచ్చుకోవాలి. ఈ జార్లో మిరియాలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం నెయ్యి వేస్తున్నా అండి. అంటే దీనిలో జీలకర్ర వేస్తున్నాను, అట్లానే కొంచెం మిరియాల పౌడరు వేసుకొని ఇంగు వేసుకోండి. జస్ట్ ఆ సెగ చాలండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఆపేస్తున్నా అండి. ఇలా తాలింపు వేసుకొని పక్కన ఉంచుకోవాలండి. జీడిపప్పులు వేయిస్తున్నాను, గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. అదిగోండి వేగిపోయినాయి, ఆపేస్తున్నాను. ఇంకా ఇలా కుక్కర్ తీసిన తర్వాత మొత్తం కూడా ఇట్లా చిదుపుకోండి. అది విడిగా అయితే మొత్తం కూడా ఇదవుతుంది. ఇదిగోండి, ఇలా జావగానే ఉండాలి పప్పొంగలి. ఇప్పుడు ఈ అన్నంలో నెయ్యి వేసుకోండి. మనం వేసుకున్న తాలింపు అంతా కూడా వేసేసుకుందామండి. దాంట్లో మొత్తం కూడా మంచిగా కలిపుకోండి. నేను ఆల్రెడీ ఇందాక కొంచెం ఉంచుకున్నానండి. ఆ పౌడర్ లో దాంట్లో వేసుకోండి. ఇట్లా దీనికల్లా నెయ్యి ఎక్కువ పట్టిందండి. మంచిగా నెయ్యి కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి కలిపుకుందాం. మీరు ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోండి. మొత్తం కలుపుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ లో మనం వేయించుకున్న జీడిపప్పులు అన్ని వేసేసుకున్నాం. మొత్తం కూడా కలుపుకుందామండి ఒకసారి. అండి, పప్పొంగలి విత్ చట్నీ కాంబినేషన్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.